పశ్చిమ గోదావరి జిల్లాలో నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగదు తీసుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ఖాతాదారులతో బ్యాంకులన్నీ కిటకిటలాడాయి. పాలకుల్లో ఎస్బీఐకి భారీగా ఖాతాదారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్యూ లైన్లలో తోపులాట జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. జనాల మధ్య తోపులాట ఎక్కువ కావడంతో బ్యాంక్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో జనాన్ని అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకున్నారు బ్యాంక్ అధికారులు. పోలీసుల పహారాలోనే లావాదేవీలు మొత్తం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగదు తీసుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ఖాతాదారులతో బ్యాంకులన్నీ కిటకిటలాడాయి. పాలకులు ఎస్బీఐకి భారీగా ఖాతాదారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్యూ లైన్లలో తోపులాట జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. జనాల మధ్య తోపులాట ఎక్కువ కావడంతో బ్యాంక్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో జనాన్ని అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకున్నారు బ్యాంక్ అధికారులు. పోలీసుల పహారాలోనే లావాదేవీలు నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, బ్యాంకుల తీరు ఎలా ఉంది? ఎలాంటి కొరత నెలకొంది అక్కడ? ఇది పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ నగదు ఈ బదిలీ విషయంలో చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లాకి అవసరమైనటువంటి నగదు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడా కూడా బ్యాంకులకు అందుబాటులోకి రాలేదు. ప్రతి ఏటీఎంలో విత్డ్రా చేసినప్పటికీ కూడా 2000 రూపాయల నోట్ వస్తుంది తప్ప ఎక్కడ కూడా 100 కానీ 500 కానీ ఇక్కడ బయట వచ్చేటటువంటి పరిస్థితి లేదు. రేపు ఆదివారం కావడం తోటి ఒక పక్క ఎంప్లాయీస్, మరొక పక్క ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు బ్యాంకు దగ్గర భారీగా క్యూ కట్టారు. దీంతో చాలా బ్యాంకుల వద్ద ఉదయం నుంచి కూడా ఒక 1000 రూపాయలు 2000 విత్డ్రా చేసుకోవడానికి వందలాది మంది క్యూలు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. పాలకొల్లులో అయితే ఎస్బీఐ బ్రాంచ్ లో అక్కడ ఉండేటటువంటి ఖాతాదారుల మధ్య తోపులాట జరిగి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. మధ్యలో బ్యాంక్ అధికారులు వాళ్ళని వారించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బ్యాంకు సిబ్బంది తక్కువగా ఉండడం, వచ్చిన ఖాతాదారులు భారీ సంఖ్యలో ఉండడంతో అది పరిస్థితి కూడా అదుపు కాలేదు. దీంట్లో ఆ ఖాతాదారుల మధ్యనే తోపులాట జరిగి అక్కడ ఉండేటటువంటి అద్దాలు, డోర్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలైతే వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు బ్యాంకు దగ్గరికి వచ్చి ఒక లిమిటెడ్ మెంబర్స్ ని మాత్రం లోపలికి పంపించడం జరిగింది. దీంతో బ్యాంకు దగ్గర పరిస్థితి కొంత చక్కబడింది. మొత్తానికి ఒక 20-30 మందిని మాత్రం లోపలికి పంపించడం, వారి ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళని లోపలికి పంపించడం వంటి కార్యక్రమాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా మెయిన్ బ్రాంచ్లో, ప్రధాన బ్రాంచ్లో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే చిల్లర కష్టాలు అనేవి ఎక్కువగా జిల్లాలో ఉండడంతో, రేపు ఆదివారం సెలవు కావడంతో, అవసరాలు ఈ 1వ తారీఖు కావడంతో అందరికీ కూడా బ్యాంకు అవసరాలు, డబ్బులు అవసరం ఎక్కువ ఉండడం, మరోపక్క విత్డ్రా చేసుకునే అవకాశం ఏటీఎం నుంచి సరిగా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.